హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ సురప్రసాద్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ను ఎన్ని రోజులు నేర్చుకోగలమనే ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 11 క్లాస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే, భవిష్యత్తులో జరుగుతున్నటువంటి పని, అంటే భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నటువంటి పనులను ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అండ్ క్లూ వర్డ్స్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్స్ వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ V4 అండ్ ఆబ్జెక్ట్. ఇది ఒక కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మెయిన్ వర్బ్ అనేది V4 ఫామ్లో ఉంటుంది. అండ్ పాజిటివ్ క్వశ్చన్ విల్ సబ్జెక్ట్ బి V4 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మీరు స్ట్రక్చర్స్ని ఒక పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే విల్ బి అనేది కంబైన్డ్గా వస్తుంది అండ్ నెగిటివ్లో వోంట్ బి వస్తుంది. అండ్ మిగతా అన్నింటిలో కూడా ఈ విల్ అండ్ బి అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అబ్జర్వ్ కేర్ఫుల్లీ. సో పాజిటివ్ క్వశ్చన్ విల్ సబ్జెక్ట్ బి V4 అండ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ నెగిటివ్ సబ్జెక్ట్ వోంట్ బి V4 అండ్ ఆబ్జెక్ట్. అండ్ నెగిటివ్ క్వశ్చన్ won't subject be V4 and object question mark. And WHPQ WH will subject be V4 and object question mark. And Y and Q why won't subject be V4 and object question mark. మరి ఇక్కడ మనకున్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే విల్ బి. ఈ విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని ఆల్ సబ్జెక్ట్స్ తోటి యూజ్ చేయొచ్చు. బికాస్ మనకున్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ అన్ని ఒకే ఒకటి విల్ బి కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ తో కూడా యూజ్ చేయొచ్చు. మీన్స్ ఐ, we, you, they, he, she, it and any other subject. నెక్స్ట్, ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సినటువంటి క్లూ వర్డ్స్ ఏంటి? బై దిస్ టైమ్ టుమారో అండ్ టుమారో. ఈ క్లూ వర్డ్స్ అన్నిటిని కూడా మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫర్దర్ డీటెయిల్స్ అంతా కూడా మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQ స్టేట్మెంట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో అనదర్ ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ గెట్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్. P స్టాండ్స్ ఫర్ పాజిటివ్. నేను రేపు ఈ సమయానికి పరీక్ష రాస్తూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి పరీక్ష రాస్తూ ఉంటాను. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎలాంటి సందర్భం అనుకున్నాం? భవిష్యత్తులో ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటాను లేదా భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ని మనం డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, నేను రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటాను? పరీక్ష రాస్తూ ఉంటాను. ఐ విల్ బి రైటింగ్ ది ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బి రైటింగ్ ది ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికి పరీక్ష రాస్తూ ఉంటాను. నెక్స్ట్, PQ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్. రేపు మీరు పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉంటారా? రేపు మీరు పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉంటారా? సో ఇక్కడ మేము పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉంటాము అనేది పాజిటివ్. ఆ స్టేట్మెంట్ మనం క్వశ్చన్ చేసినట్లయితే మీరు రేపు పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉంటారా? విల్ యూ బి డిస్ట్రిబ్యూటింగ్ ద బుక్స్ టుమారో? విల్ యూ బి డిస్ట్రిబ్యూటింగ్ ద బుక్స్ టుమారో అంటే రేపు మీరు పుస్తకాలను పంపిణీ చేస్తూ ఉంటారా? నెక్స్ట్, N స్టాండ్స్ ఫర్ నెగిటివ్. అతను రేపు క్రికెట్ ఆడుతూ ఉండడు. అతను రేపు క్రికెట్ ఆడుతూ ఉండడు. అతను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాడు అనేది పాజిటివ్. ఆడుతూ ఉంటాడా అనేది పాజిటివ్ క్వశ్చన్. ఆడుతూ ఉండడు అనేది నెగిటివ్ అవుతుంది. హీ వోంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో. హీ వోంట్ బి ప్లేయింగ్ క్రికెట్ టుమారో అంటే అతను రేపు క్రికెట్ ఆడుతూ ఉండడు. నెక్స్ట్, NQ నెగిటివ్ క్వశ్చన్. టీచర్ మనకు వివరిస్తూ ఉండరా? టీచర్ మనకు వివరిస్తూ ఉండరా? సో ఇక్కడ వివరిస్తూ ఉండరు అనేది నెగిటివ్, వివరిస్తూ ఉండరా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వోంట్ టీచర్ బి ఎక్స్ప్లెయినింగ్ అస్? వోంట్ టీచర్ బి ఎక్స్ప్లెయినింగ్ అస్ అంటే టీచర్ మనకు వివరిస్తూ ఉండరా? నెక్స్ట్, WHPQ మీరు రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటారు? మీరు రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటారు? వాట్ విల్ యూ బి డూయింగ్ బై దిస్ టైమ్ టుమారో? వాట్ విల్ యూ బి డూయింగ్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు మీరు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటారు? వాట్ విల్ యూ బి డూయింగ్ బై దిస్ టైమ్ టుమారో. లాస్ట్ ఎగ్జాంపుల్, YNQ విద్యార్థులు పరీక్షకు ఎందుకు ప్రిపేర్ అవుతూ ఉండరు? విద్యార్థులు పరీక్షకు ఎందుకు ప్రిపేర్ అవుతూ ఉండరు? సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఎందుకు అనేది వైన్ రిప్రజెంట్ చేస్తుంది, ప్రిపేర్ అవుతూ ఉండరు అనేది నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ని వై అనే WH క్వశ్చన్ వర్డ్తో పాటు NQ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షకు ఎందుకు ప్రిపేర్ అవుతూ ఉండరు? వై వోంట్ స్టూడెంట్స్ బీ
ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. వై వోంట్ స్టూడెంట్స్ బి ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ అంటే విద్యార్థులు పరీక్షకు ఎందుకు ప్రిపేర్ అవుతూ ఉండరు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా భవిష్యత్తులో చేస్తూ ఉన్నటువంటి పనులు లేదా భవిష్యత్తులో జరుగుతూ ఉన్నటువంటి పనులను డిస్క్రైబ్ చేసే సిచ్యువేషన్లో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై అయితే చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.